నమస్కారం అండి, వెల్కమ్ టు బాగిలేసి కిచెన్. ఈరోజు వీడియోలో సకినాలు చేసి చూపించాలనుకున్నా. ఏ పప్పులు లేకుండా క్రిస్పీగా ఎలా చేయాలో చూడండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సకినాలు చేయడానికి 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నా. మొత్తం జల్లెడ పట్టుకొని తీసుకోవాలి. మెత్తగా పిండి వచ్చేటట్టు జల్లెడ పట్టుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వామ నలిచి వేసుకోవాలి. నలిచి వేసుకునే టేస్ట్ కానీ స్మెల్ కానీ మంచిగా వస్తుంది. ఒక స్పూన్ జీలకర్ర, ఇది కూడా నలిచి వేసుకోవాలి. జీలకర్ర నలిచి వేసుకుంటేనే బాగుంటుంది. జీలకర్ర కూడా ఇలా నలిచి వేసుకోవాలి. రెండు స్పూన్ల నువ్వులు, మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. పచ్చిమిర్చి పేస్ట్ వేసి పేస్ట్ మిక్సీ పట్టిన. వట్టి కారంతో కూడా చేసుకోవచ్చు, పచ్చికాయలతో చేస్తే బాగుంటుందని నేను మిక్సీ పట్టుకున్నా. ఇది 2 స్పూన్లు ఉప్పు కారం కలిసింది కదా, 2 స్పూన్లు వేసుకుంటే సరిపోని అవుతుంది. 2 గ్లాసులకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి అంతా కలుపుకున్న తర్వాత నూనె బాగా వేడి చేసుకోవాలి. నూనె వేడి చేసుకుని 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసుకుంటేనే క్రిస్పీగా బొల్లుగా వస్తుంది. నూనె వేసినాక మంచిగా కలుపుకోవాలి. మొత్తం పిండికి పట్టేటట్టు ఒకసారి మంచిగా కలపాలి. ఇంత కలుపుకున్నాక పిండిని ఒకసారి మంచిగా చేతితోన గుంటలు లేకుండా, పిండి మొత్తం పచ్చికారం అంతా గుంటలు లేకుండా మొత్తం కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇంత కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని చల్లని వాటర్ వేసుకొని పిండిని మంచిగా వచ్చేటట్టు పిసుక్కోవాలి. పిండి ఇట్లా లూజుగా అయ్యేటట్టు ఎంత బాగా విసుకుతే అంత మంచిగా వస్తాయి ఈ సకినాలు అనేది. మంచిగా రావాలంటే పిండిని బాగా విసుకాలి. మంచిగా ఇచ్చుకపోకుండా చేయకుండా రావాలి కదా, బాగా విసుకుతే మంచిగా వస్తుంది. ఈ పిండి పిసికిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి పెట్టుకొని మళ్ళీ మిగతా పిండిని కూడా ఇదే విధంగా పిసుకోవాలి. పిండిని ఫస్ట్ పిసికిన పిండి ఇది మళ్ళీ 2 కలిపి మంచిగా ఈ విధంగా వచ్చేటట్టు మంచిగా పిసికి పెట్టుకోవాలి. ఈ విధంగా వచ్చేటట్టు పిసికి పెట్టుకోవాలి. కొంచెం పిండి తీసుకొని కొంచెం నూనె అద్దుకోవాలి. పిండికి నూనె అద్దుకొని ఈ విధంగా అందుకొని ఈ విధంగా అనుకుంటా ఒక ప్లేట్ మీద కొంచెం నూనె రాసుకోవాలి. ప్లేట్ అయినా సరే, కవర్ అయినా సరే, నేనైతే ప్లేట్ మీద చేసుకుంటున్నా. చేతితో ఇట్లా తిప్పుకుంటా, చేతితో చేస్తే చాలా టేస్ట్ ఉంటాయి ఇవి సకినాలు. మనం మురుకుల పావుతోనే చేసిన దానికంటే చేతితోనే చేసినవి అయితే చాలా బాగుంటాయి. తిప్పుకుంటా ప్లేట్ తిప్పుకుంటా అంతా ఒకటే సైజుగా వచ్చేటట్టు, లావు లేకుండా. ఇది చేయంగా మంచిగా ఒక 2-3 మార్లు ట్రై చేస్తే మంచిగా వస్తుంది. నాకు కూడా ఫస్ట్ రాకుండే 2-3-4 సార్లు ట్రై చేస్తే మంచిగా వస్తున్నవి. ఇట్లా మనం ఒకటే సైజు కావాలంటే ఇట్లా ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఇట్లా బోర్డు ఇచ్చి ఈ విధంగా చేసుకుంటే చేయంగా మంచిగా వస్తుంది. ఈ విధంగా చేసుకుంటే 2-3 మార్లు ట్రై చేస్తే వస్తాయి. చేస్తే కూడా
మనం 5 6 వేసి వచ్చినవి చూడండి ఎంత బాగా వచ్చినవి. ఇట్లా అన్ని ప్లేట్ల మీద ఒక 3 4 అన్నీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నాక కాల్చుకోవాలి. అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. చేతితోన ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఇట్లా చేతులతో చేసుకుంటే. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని నూనె వేడయింది. నూనె వేడిన తర్వాత వేసుకోవాలి. బాండీలు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. కాలేటాలకు మళ్ళీ రెడీ చేసుకోవాలి. చిన్నగా పెట్టకుండా పెద్దగా పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇలా కాలాలి. ఈ విధంగా ఇవి లావు ఉంటాయి కదా, కొంచెం లేట్ అవుతుంది కాలేటాలకు. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేటరకు మంచిగా కాల్చుకోవాలి. కొంచెం లేట్ అవుతుంది. సన్నవి అయితే తొందరగా కాలుతాయి. ఇవి లావు ఉంటాయి కదా, కొంచెం లేట్ అవుతుంది. నూనె మంచిగా వచ్చినాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతాయి కూడా చేసుకోవాలి. ఒకటేనుక ఒకటి 5 6 కాల్చుకొని 5 6 అయితేనాక 5 6 వేసుకొని ఈ విధంగా అన్ని కాల్చుకోవాలి. వేడివేడిగా సకినాలు రెడీగా అయిపోయింది. ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటాయి. మన చేతులతో చేసుకుంటే, మన ముట్లపావుతో చేసిన దానికంటే చేతులతో చేసినా ఎక్కువ టేస్ట్ ఉంటాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేయంగా మనకు ఎవరికైనా వస్తాయి. చేతులతో చేయడానికి కొంతమందికి ఇబ్బంది అయితే రాదు, కానీ 2 3 మాటలు ట్రై చేయాలి. ట్రై చేస్తే మనకైనా రాంది ఏం లేదు. ప్రతి ఒక్కటి సాధించాలంటే చేసుకుంటే నేర్చుకుంటే ప్రతి ఒక్కటి వస్తుంది. మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.